ఒక వ్యక్తి ఆత్మలో స్వాతంత్రము లేకంట దేవుని ఆత్మతో ఆరాధించే అవకాశం ఏమాత్రమూ లేదు. అలా ఆరాధించినప్పుడు అది దేవుని యొద్దకు చేరే అవకాశమూ లేదు. దేవుడు దాన్ని స్వీకరించే అవకాశమూ లేదు. ఆరాధనలో శక్తి ఉన్నదని మీ అందరికీ తెలుసు. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక కారు ఉంది. ఆ కారులో డ్రైవర్ సీట్ లో డ్రైవరు, వెనకాల సీట్ లో ఓనరు కూర్చుంటాడు. ఈ ఓనరు ఆత్మ, డ్రైవరు మనసు, కారు మన శరీరం. ఓనర్ చెప్పినట్టు డ్రైవరు డ్రైవ్ చేస్తూ వెళ్తాడు కారుని. ఆఫీస్కి వెళ్ళమంటే ఆఫీస్కి వెళ్తాడు, ఫ్యాక్టరీకి వెళ్ళమంటే ఫ్యాక్టరీకి వెళ్తాడు, ఇంటికి వెళ్ళమంటే ఇంటికి వెళ్తాడు. అంటే ఆత్మ చెప్పినట్టు మనసు వినాలి. మనసు శరీరాన్ని నడిపిస్తూ ఉంటది. ఈ స్థితిలో ఉన్న మనిషి జీవితంలోనికి, అంటే ఈ స్థితిలో ఉన్నటువంటి కారులోనికి వెనకాల డోరు ఓపెన్ చేసి వేరొక వ్యక్తి గన్ను పట్టుకుని వచ్చాడు అనుకోండి, అది ఒక దురాత్మ. అప్పుడు ఆ ఆత్మ అంటే కారు ఓనరు, డ్రైవరు, కారు సమస్తము కూడా ఆ దొంగ స్వాధీనంలోనికి వెళ్ళినట్టే. ఆ దొంగ మాత్రమే ఆత్మని, మనసుని, శరీరాన్ని కంట్రోల్ చేస్తారు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది అసాధ్యం. ఖచ్చితంగా ఫస్ట్ ఆత్మలోను, మనసులోను, శరీరంలోను స్వాతంత్రం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మనిషి ఆత్మతో, సత్యముతో ఆరాధించగలుగుతాడు. ఆ యొక్క దొంగ నుంచి ఆత్మని, మనసుని, శరీరాన్ని విడిపించగలిగేది యేసుక్రీస్తు మాత్రమే.